ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ 5వ తేదీ. కొంతకాలమైన తరువాత ఆ నీరు ఎండిపోయెను. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. నష్టం జరగడం కూడా దేవుని చిత్తమేనని, సేవ విఫలమవడం, ఆశించినవి సమసిపోవడం, శూన్యం మిగలడం కూడా దేవుడు కల్పించినవేనని మనం నేర్చుకొనకపోతే మన విశ్వాసం అసంపూర్ణమే. ఇహలోకపరంగా మనకున్న లోటులకు బదులుగా ఆత్మపరంగా సమృద్ధి కలుగుతుంది. ఎండిపోతున్న సెలయేరు ప్రక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉన్న ఏలియాలో మనందరి జీవితాలకు పోలిక కనిపిస్తున్నది. కొంతకాలమైన తరువాత ఆ నీరు ఎండిపోయెను. ఈనాడు జరుగుతున్న చరిత్ర కూడా ఇదే. రేపటికి ప్రవచనమిదే. వరాల మీద ఆశ పెట్టుకోవడానికి, వరాలనిచ్చేవాని మీద ఆశ పెట్టుకోవడానికి తేడా ఉంది. వరం మంచిదిగా కనిపించవచ్చు కానీ వరప్రదాతది శాశ్వతమైన ప్రేమ. ఏలియాకు సారెపతు చేరేదాకా కెరీతు చాలా జటిల సమస్య. చేరిన తరువాత అంత స్పష్టమైంది. కఠినంగా మాట్లాడిన మాటలు ఎప్పుడు కూడా దేవుని చివరి మాటలు కావు. వేదన, కన్నీళ్లు ఇవన్నీ జీవితంలోని ఒక దశలో సంభవించేవే. జీవన చరమాంకం సుఖాంతమే. ఏలియాను దేవుడు నేరుగా సారెపతుకు నడిపించినట్టయితే అతనిని అనుభవజ్ఞుడుగాను జ్ఞానిగాను చేసిన ఈ పరిస్థితులను అతడు చూడగలిగేవాడు కాదు. కెరీతులో అతడు విశ్వాసమూలముగా జీవించాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇహలోకపు సెలయేరు ఏదైనా ఎండిపోయినట్టయితే నా నిరీక్షణ భూమి ఆకాశములను సృష్టించిన దేవునిపైనే. ఇలాంటి సెలయేటి గట్టునే కాపురమున్నావేమో నువ్వును. దాని నీటిని తాగుతూ దాహం తీర్చుకుంటున్నావేమో. కాలం గడిచే కొద్దీ అది ఎండిపోతూ ఉందేమో. నిన్ను ఆనందపరిచి ఆదరించిన హృదయాలు, నిన్ను పులకరింతలతో ఓలలాడించిన ప్రేమలు కాలగమనంలో కరిగి కొట్టుకొని పోయాయేమో. నిన్నలరించిన సెలయేరు ఎండిపోతే, నీ దాహానికది నీళ్ళివ్వలేకపోతే, ఒకప్పుడు గలగలా పారిన ఏరు వెలవెలబోతే దేవుడే నీకు సేద తీరుస్తాడు. నిన్ను వదలడు, సిగ్గుపడనీయడు. ఆనంద తైలంతో అభిషేకించి కన్నీళ్లు తుడుస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.